உலகு பெரினும் போய் தானே தானே ஆனாலும் புயல் மேகம் போல் திருமேனியம்மான் புனை பூங்கழல்லடிக்கு செயமே அடிமை தலை நின்றார் திருத்தாள் வணங்கி இம்மையே பயனே இன்பம் யான் பெற்றது உருமோ பாவியேனுக்கே ஆழ்வார் திருவடிகளே சரணம். భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీషఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. ఆళ్వార్ తిరువడిகளே శరణం. తిరువాయిమొழிలోని 8వ శతకంలో 10వ దశకం నెడుమార్కడిమై అనేటువంటి దశకం. ఇందులో నమ్మాళ్వార్లు భాగవత శేషత్వం అనేటువంటిది పరమ పురుషార్థము అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. ఇందులో 2వ పాశురమైనటువంటి వియన్మూవులహుం అనేటువంటి దానిలో ఈ సమస్త ఐశ్వర్యమును పొందినను దీని తరువాత కైవల్యము అనేటువంటి ముక్తిని పొందినను కూడా భాగవత లాభము అనేటువంటి పురుషార్థముతో సమానము కావు అనే విషయాన్ని తెలియచేస్తూ ఐశ్వర్యము కంటే కైవల్యము కంటే కూడా భాగవత ప్రాప్తి అనేటువంటిది గొప్పది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. వియన్మూవులగు పెరినుం పోయ్ తానే తానే యానాలుం புயன்மேகம் போல் திருமேனி அம்மான் புனை பூம் கழல் அடிக்கீழ் செய்யமே அடிமை தலை நின்றார் திருத்தாள் வணங்கி இம்மையே பயனே இன்பம் யான் பெத்தது உருமோ பாவியேனுக்கே. ఆళ్వార్ తిరువడిகளே శరణం. ఈ 2వ పాశురంలో ఐశ్వర్య ప్రాప్తిని కైవల్య ప్రాప్తిని వివరించి వాటికంటే కూడా భాగవత శేషత్వం అనేటువంటి ధర్మంతో భగవల్లాభం కంటే భాగవత లాభాన్ని పొందటం అనేటువంటి స్థితిని గొప్పదిగా వర్ణిస్తున్నారు. వియన్ మూవులకు పెరినుం విశాలమైనటువంటి 3 లోకములను పొందినను కూడా ఫలముగా పొందినను కూడా 3 లోకముల యొక్క రాజ్యాధిపత్యాన్ని లభించి ఆనందించినా కూడా ఇదంతా తాత్కాలికమైనటువంటిదే కానీ శాశ్వతము కాదు అని తెలుసుకొని పోయి తానే తానే యానాలుం వెళ్ళి అంటే ప్రకృతి బంధాన్ని విడిచిపోయి తననే భగవంతునిగా ఉపాసన చేస్తూ జీవునియే భగవంతుడు అనుకుని ఉపాసన చేసి 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 తానే తనని పొందినను అంటే కేవలము ఆత్మనే ఆత్మ పొంది కైవల్యము అనేటువంటి ముక్తిని పొంది ఆనందించినను కూడా ఈ 2 ఆనందాలు కలిసి కూడా భాగవత శేషత్వం వలన లభించేటువంటి సుఖానికి సమానమైనటువంటివి కావు. ఎందువలన భాగవతులు అనేటువంటి వారు భగవంతుని సేవించేటువంటి వారు. ఈ లోకమునందు కానీ పరమపదమునందు కానీ నిరంతరము భగవంతుని సేవించేటువంటి వారిని భాగవతులు అంటారు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే నమ్మాళ్వార్లు ఇక్కడ
భగవంతుని యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. పుయన్ మేఘం పోల్ తిరుమేని అమ్మాన్. దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడు. ఎటువంటిది అంటే నీలి మేఘము వంటి రూపము కలిగినటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి శరీరము కలిగినటువంటి భగవంతుడు. నీలమేఘ శ్యాముడు అని భగవంతుని అభివర్ణన చేస్తాం. నీలమేఘము ఎలా ఉంటుందో అటువంటి వర్ణము కలిగినటువంటి వాడు భగవంతుడు. నీలమేఘం ఏం చేస్తుంది? వర్షించటానికి సుముఖంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తనని ఆశ్రయించినటువంటి వారికి అభీష్టములని అనుగ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని నీల మేఘముతో భగవంతుని శరీర వర్ణాన్ని పోలుస్తున్నారు. అంటే భగవంతుని యందుండేటువంటి గుణముల వలన భగవద్భక్తులు భగవంతుని అభిలషిస్తారు. భగవంతుని భాగవతులైనటువంటి వారు సేవిస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి గుణములని, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, దీన్ని కోరుకుంటూ ఉంటారు, దీన్ని సంకీర్తన చేస్తూ ఉంటారు. ఏ విధముగా వర్షుకమైనటువంటి వలాహము అంటే వర్షించటానికి సిద్ధముగా ఉన్నటువంటి మేఘము నల్లటి రూపముతో ఉంటుందో అటువంటి నీలమేఘ వర్ణము కలిగినటువంటి దేహకాంతి కలిగినటువంటి భగవంతుడు అంటూ భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అభివర్ణన చేస్తూ, అటువంటి అంటే ఆశ్రితులకి వ్యామోహముతో సమస్తములైనటువంటి ప్రయోజనములని అనుగ్రహించేటువంటి భగవంతుడు, అటువంటి భగవంతుని సేవించేటువంటి భాగవతులు భగవంతుని ఏ విధంగా సేవిస్తారు అంటే భగవంతుని పాదపద్మములని కోరుకుంటారట. స్పృహణీయములైనటువంటి పాదపద్మములు, పద్మముల వంటి పాదములు. పునై పూంకళల్ అడిక్కీళ్, పద్మముల వంటి పాదముల యొక్క సేవని కోరుకుంటారు. అటువంటి సేవని శయమే అడిమై తలై నిన్రార్, ఈ విధంగా భగవంతుని పాదపద్మములని సేవించటమే ప్రయోజనముగా, అనన్య ప్రయోజనముగా కలిగినటువంటి వారు, వారిలో తలై నిన్రార్ చాలా శ్రేష్ఠులుగా ఉన్నటువంటి భాగవతులు ఎవరెవరు ఉంటారో అటువంటి భాగవతులని నేను సేవించగలిగితే, అటువంటి వారి యొక్క తిరుత్తాళ్వనంగి, ఆ భాగవతుల యొక్క అంటే భగవంతుని సేవించేటువంటి భాగవతుల యొక్క పాదపద్మములని నేను ఆశ్రయించగలిగితే, ఇమ్మయ్యే పయనే ఇన్బం యాన్ పెత్తదు, ఈ లోకములోనే ఈ ప్రయోజనాన్ని, ఈ ఆనందాన్ని నేను లభించినప్పుడు భాగవత శేషత్వము వలన భాగవత ప్రీతి, దాని వలన భగవత్ ప్రీతి, ఈ రెండిటినీ కూడా నేను లభించినప్పుడు ఇంకా నాకు కావాల్సినదేముంది? ఉరుమో, దీనికి ఏదైనా ఒకటి సాటి అయినట్టు ఉన్నదా? ఏది సాటి లేదు అంటే త్రైలోక్యం అనేటువంటి ఈ ఐశ్వర్యము ఆ ఆనందానికి సాటి రాదు. అదేవిధంగా ఆత్మానుభవాన్ని పొందటం కోసం దాన్నే ముక్తి అనుకుని ప్రవర్తించేటువంటి కైవల్య ముక్తిలో ఉండేటువంటి ఆనందంతో కూడా అది సమానం కాదు అంటూ, ఈ రెండిటి కంటే అంటే మొదటి పాశురములో ఐశ్వర్యము కంటే గొప్పది భాగవత శేషత్వము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఐశ్వర్యం అనేటువంటిది లౌకికమైనది, తాత్కాలికమైనది. ఇటువంటి పురుషార్థంతో అన్నిటికంటే గొప్పదైనటువంటి భాగవత శేషత్వాన్ని పోల్చి చెప్పాల్సి వస్తోందే అని బాధపడ్డారు మొదటి పాశురంలో. రెండో పాశురంలో కూడా అదే సంభావన చేస్తున్నారు. ఈ ఐశ్వర్యము అలాగే దాని తర్వాత ఉండేటువంటిది ఆత్మప్రాప్తి, కైవల్యము, దీన్ని కూడా కలపండి. దానికంటే దీనికంటే అంటే ఐశ్వర్యముతోనూ తరువాత ఆత్మానుభవాన్ని లభించేటువంటి ముక్తితోనూ రెండిటితోనూ కలిపి చూస్తే కూడా
భాగవత శేషత్వమే గొప్పది. ఈ రెండూ కూడా దానికి సరిరావు అనే విషయం చెబుతూ ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. అయ్యో, సందర్భం లేకుండా, సాధర్మ్యం లేకుండా పోలిక చెప్పాల్సి వస్తోందే, సమానం కాని వాటితో పోల్చి చెప్పాల్సి వస్తోందే. గడ్డిపోచకి బంగారానికి పోలిక చెప్పి గడ్డి కంటే బంగారం గొప్పది, తృణము కంటే బంగారం గొప్పది అని చెబితే ఏ విధమైనటువంటి తృప్తి కలుగుతుంది అని, దాన్ని అలా చెప్పవలసి వచ్చిందే అని, అటువంటి పాపం నేను చేస్తున్నానే అనేటువంటి భావనని ఇందులో మనకి పావియేనుక్కే ఉరుమో పావియేనుక్కే, పాపి అయిన నాకు ఇటువంటిది ఈ రకమైన పోలిక చెప్పవలసి వచ్చిన నాకు అనే భావనని ఆళ్వార్లు అనుసంధానం చేస్తున్నారు. అంటే లౌకికమైనటువంటి ఐశ్వర్యమంతా తాత్కాలికము కనుక ప్రపన్నుని చేత కోరబడనిది. ఎందుకని? అందులో భగవత్ సంబంధం లేదు కాబట్టి భగవత్ సంబంధం లేనటువంటి ఐశ్వర్యము, త్రైలోక్య ఐశ్వర్యము నాకు వద్దు అనుకుంటున్నారు. పోనీ తననే తాను భగవంతుడు అనుకుంటూ ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్నే బ్రహ్మానుభవము అనుకునేటువంటి వారు పొందినటువంటి స్థితిని తలుచుకొని, కైవల్యాన్ని తలుచుకొని, పోనీ ఆ కైవల్యము కంటే కూడా ఈ భగవల్లాభము అనేటువంటి భక్త లాభము అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అని అనుకుందావా అంటే, ఆత్మప్రాప్తి అని చెప్పబడేటువంటి ఈ కైవల్యమునందు భగవత్ సంబంధం లేదు. అది నిత్యమే అయినా కూడా దానిలో భగవత్ సంబంధం లేదు కాబట్టి భాగవత శేషత్వం అనేటువంటి దానికి కైవల్యాన్ని పోల్చి చెప్పటం కుదరదు. అది కూడా గడ్డిపోచతో బంగారానికి పోలిక చెప్తున్నట్లే ఉంటుంది అంటూ, ఈ రెండూ కలిసినా కూడా ఐశ్వర్యము, కైవల్యము ఈ రెండూ కలిసినా కూడా భాగవత శేషత్వం అనేటువంటి పురుషార్థంతో సమానం కాదు అనేటువంటి భావనని మనకి ఈ పాశురంలో తెలియచేస్తున్నారు. అంటే ఏమిటి అంటే, లౌకికములైనటువంటి విషయముల యందే నిరంతరము ప్రవర్తిస్తూ ధర్మమును గాని, అర్థమును గాని, కామమును గాని ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి విషయముల యందే నిలిపి వాటినే లభించాలి అనేటువంటి ప్రయత్నం చేత పొందే సుఖం ఏది ఉంటుందో అది లౌకికమైనటువంటి సుఖము. దాన్ని ఐశ్వర్యము అనే పదంతో తెలియచేస్తూ దాన్ని కూడా భగవంతుడే అనుగ్రహిస్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆర్తులైనటువంటి వారు భగవంతుడిని వారి కష్టాలు తీర్చమని కోరుకుంటారు, అధికమైనటువంటి ధనాన్ని ఇవ్వమని కోరుకుంటారు, ఐశ్వర్యాన్ని ఇవ్వమని కోరుకుంటారు. అటువంటి దాన్ని భగవంతుడే అనుగ్రహించినా కూడా అదంతా తాత్కాలికంగా ఉంటుంది, కానీ ఈ జన్మలో కూడా కొంతకాలమే లభిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు అంటూ ఐశ్వర్యం అనేటువంటి పురుషార్థాన్ని ధర్మార్థ కామములు అని కలిసి ఒకటిగా చేసి దీన్ని లౌకికమైనటువంటి పురుషార్థంగా చెప్పి దీన్ని పక్కన పెట్టేశారు. దీనికంటే గొప్పది ఈ లోకాన్ని వదిలి, ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలని వదిలి, ప్రకృతి సంబంధాన్ని వదిలి ముక్తిని పొందటం. ఈ ముక్తిని పొందటంలో కొంతమంది అనుకున్నారు తనని జీవుడే దేవుడు అనుకుంటున్నారు. అంటే బ్రహ్మమే జీవుడిగా పరిణమించింది, బ్రహ్మ కంటే జీవుడు వేరు కాదు, జీవుడే బ్రహ్మము అనుకుంటూ ఆ బ్రహ్మమునే జీవునిగా భావించి జీవుని యందే బ్రహ్మను భగవంతుని ఉపాసిస్తారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ. అటువంటి వారు ఎవరిని పొందుతారు అంటే తననే తాను పొందుతారు అంటున్నారు ఆళ్వార్లు. పోయి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతి సంబంధాన్ని వదిలిపోయి కూడా పొందేటువంటిది ఏమిటి అంటే తననే తాను పొందుతారు. అపహత పాప్మ విజరః విమృత్యు విశోకః విజిఘత్సు అపిపాసు సత్యకామ సత్యసంకల్ప అని చెప్పబడేటువంటి ఆత్మ యొక్క 8 గుణములని పొంది ప్రకృతి సంబంధాన్ని వదిలి ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దీన్నే భగవంతుడు, నేను ముక్తిని పొందాను అనుకుంటూ వ్యవహరించే స్థితిని కైవల్యము అంటారు. ఈ కైవల్యము కూడా శాశ్వతమే. ముక్తి వలె పరమపదంలో చేరి భగవంతుని ఆనందాన్ని పొందుతూ నిరంతరము భగవత్ సేవ చేస్తూ ఉండేటువంటి ముక్తులకి ఈ ఆత్మయే భగవంతుడు అనుకుంటూ కేవలము ఆత్మానుభవాన్నే పొందేటువంటి కైవల్యపరునికి ఇద్దరికీ కూడా తిరిగి రావటం అనేటువంటిది ఉండదు. తిరిగి నచపునరావర్తతే అని ఈ రెండిటిలో కూడా తిరిగి జన్మించటం అనేటువంటి కష్టం లేదు. కానీ
శాశ్వతములే రెండు అయినా కూడా కైవల్యమునందు భగవదనుభవం అనేటువంటిదే లేదు కాబట్టి దాన్ని కూడా తీసి పక్కన పెట్టేశారు. ఐశ్వర్యమును తాత్కాలికము కాబట్టి దాన్ని పురుషార్థం కాదు అనుకున్నారు. అలాగే కైవల్యాన్ని భగవత్ సంబంధం లేకపోవటం వలన, శాశ్వతమైనా కూడా భగవత్ సంబంధం లేకపోవటం వలన అటువంటి పురుషార్థాన్ని కూడా కాదు అనుకుని, భగవంతుణ్ణి పొందటము అదే పురుషార్థము అనుకునేదానికంటే కూడా భగవంతుని సేవించేటువంటి భాగవతులని సేవించటము అనేటువంటిది ఇంకా ఎంతో గొప్ప పురుషార్థము అనేటువంటి రహస్యాన్ని ఈ దశకంలో తెలియచేస్తూ, ఈ 2వ పాశురమునందు ఐశ్వర్యము కైవల్యము ఈ రెండూ కలిసి కూడా భాగవత శేషత్వం అనేటువంటి పురుషార్థానికి సమానమైనవి కాదు అని చెబుతూ, వీటితో పోల్చి చెప్పవలసి వచ్చిందే అనేటువంటి ఒక బాధని కూడా తెలియచేస్తున్నారు. పోలిక లేని వాటితో పోల్చాల్సి వస్తోందే అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఇంకొకటి, భాగవత శేషత్వం వలన లభించేది ఏమిటి అంటే ఈ లోకంలోనే ఆనందం లభిస్తోంది. ఇమ్మయ్యే పయనే ఇన్బం యాన్ పెత్తదు, నేను ఈ లోకములోనే ఆ పరమపదంలో లభించేటువంటి ఆనందాన్ని లభిస్తున్నాను అన్నప్పుడు ఈ భాగవత శేషత్వం కంటే ఇతరమైనటువంటి ఏ పురుషార్థము కూడా గొప్పది కాదు, అన్నిటికంటే ఇది గొప్పది, దీనికి సమానమైనటువంటివి ఇతర పురుషార్థములు కావు అనేటువంటి విషయాన్ని, భాగవత శేషత్వాన్ని ఈ రూపంగా ఈ 2వ పాశురమునందు అనుగ్రహిస్తున్నారు. వియన్మూవులకు పెరినుం పోయ్ తానే తానే యానాలుం పుయన్ మేఘం పోల్ తిరుమేని అమ్మాన్ పునై పూంకழல் అడిక్కీழ் செய்யமே அடிமை தலை நின்றார் திருத்தான் வணங்கி இம்மையே பயனே என்பம் யான் பெத்தது உருமோ பாவியேனுக்கே. ஆழ்வார் திருவடிகளே சரணம். வியன் மூவுலகு பெரினும் போய் தானே தானே ஆனாலும் புயல் மேகம் போல் திருமேனியம்மான் புனை பூங்கழல் அடிக்கீழ் செயமே அடிமை தலை நின்றார் திருத்தாள் வணங்கி இம்மையே பயனே இன்பம் யான் பெற்றது உருமோ பாவியேனுக்கே. ஆழ்வார் திருவடிகளே சரணம்.